నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు. షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ వ్యాన్ జెండా ఊపి పీఠాపురం తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసింగ్. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం, పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని హామీ. జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు 10,000 ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించి బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలోని ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెర్లంపొడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్తులతో సీఎం మాట్లాడారు. ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏలేరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారని, వరద బాధితులను ఎంతవరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఏలేరుకి 47,000 క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారిగా వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని, ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదని సీఎం మండిపడ్డారు. ఏలేరు కాల్వ ఆధునీకరణ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఆయన హామీ ఇచ్చారు. 65,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేస్తామని, బట్టలు కూడా ఇస్తామని ప్రకటించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని అన్నారు. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని అన్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టిస్తుందని అన్నారు. పనికిమాలిన వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు 2 సీట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజ్ ను కూల్చడానికి ప్రయత్నం చేశారని, 2.5 లక్షల కుటుంబాలకు అన్యాయం చేశారంటూ ఆరోపించారు. ఇబ్బందులు ఉంటే చెప్పాలని, కరెక్ట్ చేసుకుంటామని ప్రజలకు సూచించారు. త్వరలో ఒక యాప్ వస్తుంది, మీ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అంటూ తెలిపారు. కూర్చుంటారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ, కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ రోజు బుధవారం లక్ష్మీ గణపతి హోమం దిగ్విజయంగా జరిగిందని, ఈ కార్యక్రమంలో భక్తులు చాలా విశేషంగా పాల్గొన్నారని, ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం ద్వారా నరఘోష, శత్రుఘోష నివారణ అవుతుందని, అలాగే లక్ష్మీ గణపతుల నవరాత్రులు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆయురారోగ్య
ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆ లక్ష్మీ గణపతి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆలయ అర్చకులు చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డేగల దుర్గ, మందాల ఆదిబాబు, ఎండ్రు శివ, పాటి బాలు, బెజ్జవరపు రామకృష్ణ, మాకినిడి శ్రీను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. गणपतिं हवामहे कविं कवीनापोस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिविश्चेदसादनं శ్రీ మహాగణాధిపతియే నమః. కనకదుర్గ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయమునందు 11/9/2024 బుధవారం నాడు లక్ష్మీ గణపతి హోమం చాలా దిగ్విజయంగా జరిగింది. దీనికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం ద్వారా నరఘోష, శత్రుఘోష నివారణ జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు నివారణి ఆ లక్ష్మీ గణపతి వారి యొక్క స్వామి యొక్క అనుగ్రహం ఆ భక్తుల మీద, ఈ గ్రామం మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ బుధవారము అష్టమి బుధవారము అందున విశేషమైనటువంటి ఈ లక్ష్మీ హోమం జరగడం చాలా విశేషంగా భావించి ఈరోజు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కనుక ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అన్నీ కూడా ఎలవేళలా దిగ్విజయం జరగాలని చెప్పి వక్రతుండ మహాకాయ కోటీశ్వరి సంప్రభ అవిగ్రహం కుర్మే దేవ సర్వకార్య సర్వదా అనేటువంటి శ్లోకం చేత స్వామివారు ఎటువంటి విగ్రహాలు లేకుండా ఈ భక్తులకి, అలాగే కంపి వారికి, అలాగే గ్రామంలో ఈ లక్ష్మీగంధ హోమంలో పాల్గొన్న దంపతులకు అందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను స్వామివారి విశేషమైన ఫలితాన్ని ఇచ్చి ఉంటారని భావిస్తూ ఓగు స్వస్తి. అలాగే స్వామివారి యొక్క ఈ విశేషమైన లక్ష్మీగణపతి హోమం గణపతి నవరాత్రులు ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో ఒక రోజున స్వామివారి కార్యక్రమాలు దీనిలో అంతర్భాగంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, అలాగే విశేషంగా ఇది 4వ సంవత్సరం పూర్తి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అలాగే స్వామివారికి ఒకరోజు విద్యా గణపతి ఆవాహన చేసి సరస్వతి పూజా కార్యక్రమం కూడా ఈ మండపంలో జరపడం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి యొక్క అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి సంతర్పణ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయించుకునేటువంటి శక్తి ఈ కమిటీ వారికి, అలాగే ఆ యొక్క గ్రామస్తులకి ఆ భగవంతుడు ఎల్లవేళ ఇవ్వాలని కోరుకుంటూ ఓగు స్వస్తి. పిఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి మినీ వ్యాన్ లో పిఠాపురం తరలించారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందిస్తున్న SRMT ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే పంతం నానాజీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తే ఒరిగేదేముంది అని వైసీపీకి చెందిన అమర్నాథ్ అనే వ్యక్తి అన్నాడని, ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి రావడం వలన వరద బాధితుల కష్టాలను, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకొని బాధితులకు త్వరగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కానీ సాధ్యపడదని పంతం నానాజీ అన్నారు. गणेश महाराज की गणेश ఏలేరు ఒక స్టేజ్లో 48,000 క్యూసిక్లు నీరు వదిలే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ టైం ఏలేరు డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం దాని ఏంటంటే చాలా సమస్ఫూర్తితోటి మన జిల్లా కలెక్టర్ షణ్ముఖమోహన్ గారు చాలా సమస్ఫూర్తితో 3 రోజులు దాని మీద అంత పెద్ద వాటిని కూడా చాలా చోట్ల డైవర్ట్ చేసేదాన్ని అసలు టైలెండ్ పాయింట్లో ఉన్నటువంటి మనం మునిగిపోవాలి అసలు కాకపోతే సగం రూరల్ మునిగిపోతుంది కానీ చాలా వరకు చేసి కానీ కొన్ని ప్రాంతాల్లో గొల్లపల్లి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకి ముప్పుకు గురవడం జరిగింది. మొన్న డిప్యూటీ సీఎం గారు వచ్చేయడం జరిగింది. సీఎం గారు వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరదలో ఇబ్బంది పడుతూ ఉన్నారో మోకాల్లో నీరున్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. గోగాడ అలాగే కాపర్తి రాయవరం కొన్ని గ్రామాలన్నింటికి ఇక్కడి నుంచి కాకినాడ రూరల్ నుంచి SRMT ఓనర్స్ అసోసియేషన్ జబ్రెడ్డి గారు అలాగే షీ ఫౌండేషన్ దివి గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇక్కడి నుంచి 1000 కేజీల బియ్యం, కందిపప్పు, చింతపండు, పంచదార, నూనె, గోధుమ రవ్వ, పెసలు, రొట్టెలు, పాలు, టీ, కాఫీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, హార్లిక్స్, వాట్నాట్, మస్కిటో కాయిల్స్, సోపులు, షాంపూలు, టూత్పేస్ట్ అన్ని రకాలు ఏదైతే అవసరం ఉంటుందో ప్రతి వస్తువు కూడా దాన్ని పెంచి మహిళలతో కూడా కలిసి ప్రోగ్రాం చేయడం వల్ల అన్ని రకాల వస్తువులు ఇవ్వగలుగుతూ ఉన్నారు. మహిళలు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏం అవసరం ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అవసరం చెప్పడం వల్ల అన్నీ కూడా ఇక్కడ పంపినందుకు వీరందరికీ ప్రత్యేకంగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి, BJP నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నాకు తెలిసి కృష్ణాజీ గారు చేయడం ఇప్పుడు అలవాటే. కానీ ఈసారి మా రూరల్ నుంచి చేస్తున్నందుకు అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తూ మరింతమంది నేను కూడా చాలా మంది నాకు ఎదురు చేయండి ఏదైనా సరే పిఠాపురం పంపించమని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్కి కొంతమంది ఇచ్చారు. అమౌంట్ కూడా సీఎం గారు చూడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏమన్నా ఉంటే మన పక్కనే ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి మనం అందరం వచ్చి ఆదుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు తక్షణం బయలుదేరి ఆవేళ రావడం జరిగింది. వచ్చి మొత్తం ఎక్కడైతే గొల్లపూర్లో ఎక్కడైతే కాలనీలు ఎస్సీ కాలనీ అయితే ఇబ్బంది దాంట్లో ఆయన ఓట్లు కూడా చూసి ఎక్కడికక్కడ ఇవాళ కూడా విజయవాడలో కూర్చొని మానిటర్ చేయడం జరుగుతామని. అట్లాగే ఇవాళ సీఎం గారు వచ్చి గెల్లంపూడి ప్రాంతాల్లో మున్సిపల్ ప్రాంతాల్లో చేస్తాం. ఏంటంటే ఒక నేషనల్ కలమిటీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళిద్దరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. మొన్న పార్లరాత్రి ఎదురులాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులు 6 కోట్లు పెట్టి ప్రతి పంచాయతీలోని 1,00,000 రూపాయలు చెప్పిన ప్రతి పంచాయతీకి ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ ఆయన పిఠాపురంతో నేను కెళ్ళిపోయి అంటున్నారు. అలాగే ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ మరి ఈ మ్యాండేట్ 10 సంవత్సరాల పాటు ఈ మ్యాండేట్ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో బాగు చేసి స్థాయిలో ఉంచేనే ఎవరు భ్రమపడద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ సమర్థులు కాదు ఈ కనీసం 10 సంవత్సరాల్లో బాగు చేయగలుగుతారు. ఈ సమర్థులు కాకపోతే ఈ 10 సంవత్సరాలు కూడా బాగు చేసుకోవడానికి ఇంకెవరు లేదు. కాబట్టి ఆ కాంబినేషన్ 10 సంవత్సరాల పాటు మీరు ఇచ్చిన మ్యాండేట్ 10 సంవత్సరాల కంటే ఖచ్చితంగా కొంచెం వేసి చూడవచ్చు అర్థం. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుండి వరద నీరు అధికంగా రావడంతో ప్రతిపాడు, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో నిరాశ్రయులైన
ప్రజలకు అందరి బంధువులం అయ్యప్ప సేవకులం ఏబిఏఎస్ బృందం బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ పేద ప్రజల ఆకలి తీర్చే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అందరి బంధువులు అయ్యప్ప సేవకులం ఏబిఏఎస్ బృందం ముందుకు వచ్చి కిర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో వరదలకి నీట మునిగి నిరాశ్రయులైన పారిశుధ్య కార్మికులతో పాటు సుమారు 250 మందికి బిర్యానీ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ అందించడం జరిగిందన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అయ్యప్ప మాలాధారణ చేసిన కొంతమంది స్వాములం కలిపి ఒక బృందంగా ఏర్పడి తమకు ఉన్నంతలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగ్గిలపు శ్రీను, రామకుర్తి సత్యరాజ, ప్రకాష్, బెండా నానాజీ, టి రవికుమార్, కాకర పండు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. బిర్యానీ అమ్మ ఏం కాదు. ఏలేరు వరద కారణంగా ముంపునకు గురైన రాజుపాలెం బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచి ఆహారం, త్రాగునీరు పంపిణీ చేశారు. ముందుగా రాజుపాలెంలో ముంపు ప్రాంతాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున ఆహారం, త్రాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కాకినాడలో గల ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారం తయారు చేసి ప్యాకింగ్ చేసి ట్రాక్టర్ పై రాజుపాలెం తరలించారు. అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు, మంగ వెంకట శివరామకృష్ణ, లక్ష్మీ నాగేంద్ర, డేవిడ్ ముంపు ప్రాంతాలలో మోకాళ్ళలోతు నీటిలోకి వెళ్లి 3,000 మంది వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయక చర్యలు టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు సానా సతీష్ బాబు, జ్యోతుల నవీన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం పనిచేస్తుంది పర్లేదండి. ఇంకా తీసుకుని వెళ్ళిపోయి ఇంకా తీసుకుని వెళ్ళిపోయి చాలా ఏలేరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల కారణంగా పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కాకినాడ రూరల్ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయక చర్యలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నుండి బాధితులకు సహాయం అందిస్తున్న SRMT ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం ఇది అని, అందులో భాగంగా తమ వంతు సహాయంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి కూడా రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడం, వాటర్ యాక్సెస్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మనందరం చూస్తున్నాం. డైరెక్ట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిచ్యువేషన్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ఇమీడియట్గా రెస్క్యూ చేయవలసిన కాలనీస్ని విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా రెస్క్యూ సెంటర్స్ని, ఇంకా మిగతా అవసరమైన సెంటర్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారు కూడా నిత్య అవసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి అవసరమో కూడా ఆయన పర్సనల్గా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు SRMT ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక 1000 మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని గత 4 రోజుల నుంచి కూడా షీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో సప్లైస్, డైరేషన్ సప్లైస్ చేస్తున్నాము. అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది, ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం, మా పార్టీ ప్రెసిడెంట్ కొందెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరంత ఉత్సాహం మాకు వచ్చింది. సో ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా NGOs కానీ, చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. గట్టిగా తాకడం జరిగింది. ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మనం చూస్తున్నాము. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోని కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని దరిమిల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టిని పరిశీలనలో పెట్టుకుని 3200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరినీ సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన మొన్న పిఠాపురం గొల్లపురోలు టౌను
కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడులు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ని కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణమే స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని పొందారు. ఆయన రావడం, అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించడం, దీంతో అధికారులు ఆల్రెడీ బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, అలాగే పోలీసు సిబ్బంది కావచ్చు, ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ వచ్చిన రాకతో ఈ యొక్క సహాయ సహకారాలు మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఒక మానవ సేవే మాధవ సేవగా భావించిన వాళ్ళందరూ కూడా ఎన్జిఓలు, షీ ఫౌండేషన్ కావచ్చు, ఎస్ఆర్ఎంటీ, ఫ్లాట్ ఓనర్స్ అండ్ రెసిడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం అంతా కూడా సేకరించి కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి పిఠాపురం అసెంబ్లీకి ఇవి పంపించడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి అక్కడ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ప్రారంభించగా ఇక్కడ పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురం అసెంబ్లీకి ఈ సామాగ్రి అందిన వెంటనే ఇక్కడున్న ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇమీడియట్గా వీటిని ప్రారంభించి తక్షణమే అక్కడికి కాల్స్ చేసి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా గమనించి ఆయన ఒక దిశానిర్దేశం చేయడం నిజంగా అభినందనీయం. సో ఇటువంటి కార్యక్రమాలు అందరినీ కూడా మనందరం కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని, మరింత సహాయ సహకారాలు అందించాలని, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు, అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వరద బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. కాకినాడ బానుగుడి సెంటర్ శ్రీ బాల గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదరు మండపం ఏర్పాటుకు వినాయకుని విగ్రహం ప్రముఖ ఇంజనీర్ బీజేపీ నాయకులు శ్రీ గట్టి సత్యనారాయణ సమకూర్చి మండపంలో జరిగే అన్ని కార్యక్రమాలకు వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆయన ఇలాగే సుమారు గత 30 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం వినాయక విగ్రహం అందిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గత రాత్రి సుమారు 20 మంది మహిళా భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం వారికి గట్టి సత్యనారాయణ చీరలు, ప్రసాదాలు అందజేశారు. తదనంతరం జిల్లా బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా గణేశోత్సవ కమిటీ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, కరి సత్యనారాయణ మాట్లాడుతూ బానుగుడి సెంటర్ లో వినాయకునికి ఎంతో ప్రసిద్ధి, ప్రాముఖ్యత ఉందని, గతంలో కాకినాడ వినాయక నిమజ్జనం మొత్తం ఇక్కడ నుండే ప్రారంభించడం జరిగేదని, మళ్లీ ఆ చరిత్ర పునరావృతం కావాలని ఆకాంక్షించారు. అలాగే జరగబోయే వినాయక నిమజ్జనంకు కమిటీ సభ్యులంతా సహకరించి జిల్లా గణేశోత్సవ కమిటీతో కలిసి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన కమిటీకి గౌరవ అధ్యక్షులుగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ ఏకగ్రీవంగా ప్రకటించారు. ఆలయ కమిటీ సభ్యులు వంగరాల చక్కర్రావు, జనసేన చిన్నబాబు, చింతపల్లి నరేష్, సురేష్, గుటాల బాబ్జీ, ఇంటి సురేష్, వంగరాల దుర్గారావు, శ్రీపాల్ జైన్, ఎన్ వీరబాబు, ఎంవి దీపక్, ఆకుల నాగేశ్వరరావు, గాజుల అమ్మిరాసు, సీతారామకృష్ణం రాజు, బి సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక పాత ఎస్కార్పేట కూడా కార్పొరేట్గా ఒకటి ఇచ్చారు. అలాగే పెద్దలు, మిత్రులు మాలకొండయ్య గారికి, అలాగే మా ఈ బాల భక్త కమిటీ గణపతి కమిటీ అందరికీ పేరు నమస్కారాలు. సో మన ఈ కార్యక్రమానికి మాలకొండయ్య గారు అలాగే రమణరాజు గారు కూడా కాకినాడ పార్లమెంట్ జిల్లాకి కూడా మొత్తం ఈ నగరానికి కాదు, ఈ పార్లమెంట్కి ఈ సమితి, సో ఈయనేమో కన్వీనర్ గాను, ఈ ఆంధ్రని గౌడరేజ్ గారు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే నిమజ్జనం చాలా సక్రమంగా ఒక సాంప్రదాయబద్ధంగా అవ్వాలి అని, దానికి ఏంటంటే ఎలా చేయాలి ఏంటి దిశ చెప్పే విధానంగా గత ఆల్మోస్ట్ ఈ వినాయక చవితి కంటే ముందు నుంచి కూడా ఒక 2 రోజుల నుంచి చాలా తిరుగుతూ మీటింగ్లు పెట్టుకుంటూ అందరినీ పెద్దలు కలుసుకుంటూ అటు ఆర్డీఓ గారిని, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఆ రోజు సహాయం అందించడానికి, అలాగే ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది ఏం కలగ ఉండాలని మంచి ప్లేట్ ఆ నిమజ్జనం కూడా
ఒక మంచి శాంక్టిటీ అంటే ఒక అంటే పవిత్రత కావాలని కూడా ఒక ప్లేస్ నిర్ణయించారు. దాని విషయంలో కూడా చాలా నేను విన్నాను కూడాను. ఒక ఆర్టీఓ గారికి వీళ్ళు కూడా డిస్కషన్ అవుతూ ఉంది. ఆయన కూడా సాధిస్తున్న కూడా సమస్య లేదు అది. ఎందుకంటే అటు కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీ గారు ఎవరైనా సరే అంటే ప్రజల అభిక్షాన్ని ప్రకారంగా వెళ్ళాలి తప్పిస్తే వాళ్ళు వ్యక్తిగత వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రజలు ఏం కోరుకున్నారో అదే విధంగా వెళ్ళాలి. అంటే దాంట్లో న్యాయం ఉంటే మాత్రం డెఫినెట్గా మాత్రం ఉండాల్సిన పని ఉంది. ఆ విషయంలో ఒక బీజేపీ ఆల్రెడీ మా బీజేపీ పెద్దలు వేరు. సో ప్రస్తుతం నేను ఏదో ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి నేను ఒక నా వంతు కూడా ఖచ్చితంగా ఈ కమిటీకి నేను సహకారం అందిస్తానని చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు చేసే నిమజ్జనంలో మీ టీం అందరూ కూడా అందరూ అన్ని రకాలుగా మొత్తం సమితి సహకరిస్తూ ముందు సాగాలని, మీ ఒక్క పందినే కాకుండా మిగిలిన పందిళ్ళు కూడా మీ తెలిసిన వాళ్ళు కూడా సహకరిస్తూ ఒక సక్రమంగా ఒక మంచి పదవి వెళ్తారని కోరుకుంటూ ఈ విషయాన్ని ఆలోచించి ఎక్కువగా ఇంకా డీటెయిల్గా మన రామరాజు గారు కొండ గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు 10,000 ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించి బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం కెర్లంపొడి మండలం గోనేడ శివారు కండి దగ్గర మునిగిపోయిన పొలాలను పరిశీలించి రైతులతో నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలేరు కాలువ ఆక్రమణలకు గురి కావడం వల్ల ప్రతి ఏటా కెర్లంపొడి పీఠాపురం మండలాలలో వరదలతో రైతులు ప్రజలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం హడావిడి ప్రకటనలు ఫోటోలకు ఫోజులు తప్ప నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో నాటి నేటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. వరదలకు ఇల్లు కోల్పోయిన ప్రజలకు పక్కా గృహాలు కట్టించి 6 నెలల వరకు జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో వరదలకు ప్రధాన కారణమైన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుని నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో తీసుకువచ్చిన హైడ్రా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, డాన్ శ్రీను, కానూరి సత్యబాబు, గోనేడ రైతులు తదితరులు పాల్గొన్నారు. వరదలను జాతీయ విపత్తుగా ఎకరానికి 30,000 నష్టపరిహారం, 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 ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఏలేరు ఏదైతే ఉందో ఏలేరు ముంపుకి సంబంధించిన విషయంలో ఏలేరు ప్రాజెక్టు ఎత్తేసిన తర్వాత సుమారు లేదంటే 1,00,000 ఎకరం వరకు కూడా మునిగిపోయింది. ఒక ఎకరం కంటికి 30,000 35,000 కూడా పెట్టుబడి పెట్టారు. అనేక ఊళ్ళు కూడా మునిగిపోయినటువంటి భూములకు ఒక్కో ఎకరానికి 30,000 ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు. అలాగే మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. అలాగే డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 ఇవ్వాలి. ఏలేరు లాంటి ప్రాజెక్టుకి గేట్లు ఎత్తుతున్నట్టు రాజకీయ నాయకులు తెలుసు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే ఏలేరు ఎప్పుడైతే గేట్లు ఎత్తుతున్నారో గేట్లు ఎత్తేటప్పుడు ఎన్ని వేల ఎకరం తడిసిపోద్ది, ఎన్ని ఊళ్ళు తడిసిపోతాయి, కాలువలు ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయి, దానికి ఎలాగ ఆ డ్యామేజీలు ఎలా పోడ్చాలనేటువంటి అవగాహన కూడా మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కానీ పెద్దాపురం ఆర్డీఓ గారికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా లేదనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి తక్షణమే నష్టపోయిన రైతులకి వారి అకౌంట్లకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆదుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలో ఈ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ వరద జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రకటించినప్పుడే 1,000 కోట్లు వస్తే తప్పితే రావు. నిన్న కూడా విజయవాడలో పర్యటించాం. విజయవాడకి 6,000 కోట్లు 3,000 కోట్లే కాదు 10,000 కోట్లు డిమాండ్ చేశాం. అది బుడమేరు. ఆ బుడమేరు మొత్తం ప్రాంతాల వారీగా కృష్ణా జిల్లా అన్ని జిల్లాలను ముంచేసింది. ఏలేరు ఇక్కడ ముంచేసింది. కాబట్టి మా డిమాండ్ తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే దశల వారు ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
పిఠాపురం నియోజకవర్గ వరద బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు. షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ వ్యాన్ జెండా ఊపి పిఠాపురం తరలించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసింగ్. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం, పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్కు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని హామీ. జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు 10,000 ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించి బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.